వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే గాక వారికి అవసరమైన బుక్స్, యూనిఫామ్, షూస్ ఉచితంగా అందిస్తున్నామని తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి తమ పిల్లలను అనవసరంగా ప్రైవేట్ స్కూళ్లలో చేర్చకుండా 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని ఎంఈఓ జయంతబాబు తెలిపారు. ఈ నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభిస్తున్నారు. దీనికి అనుగుణంగా 1వ తేదీ నుండి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉందని, అదేవిధంగా ఈ సంవత్సరం ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలలో వేలు ఖర్చు పెట్టి తమ విద్యార్థుల్ని చదివించేదానికన్నా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైనటువంటి ఫీజులు లేకుండా అత్యున్నతమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అభ్యసించుటకు అవకాశం ఉందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో రోలు పెరిగే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. ఈ విధంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేసవిలో సరదా ఆటపాటలతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర పౌరశాఖ గ్రంథాలయం ఆదేశాలతో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ చివరి రోజు సంబరాలను కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ అంజని మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్కు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెడ్ కానిస్టేబుల్ రాజేష్ మాట్లాడుతూ పుస్తక పఠనం, కథలు చెప్పడం, బొమ్మలు గీయడం వంటి కృత్యాల ద్వారా విద్యార్థులు పఠన శక్తిని పెంపొందించుకోవడం సంతోషకరమని అన్నారు. క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మే నెల 15వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు జరిగిన సమ్మర్ క్యాంప్ చివరి రోజైన శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీదేవి, అంది బాలచంద్రమౌళి, నాగేంద్రరావు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా మహిళా బాల గ్రంథాలయంలో విద్యార్థులకు స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు, కథల చదవటం, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆఖరి తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల సరోజినీ నాయుడు వీధిలో సమ్మర్ క్యాంపుకు సంబంధించి లైబ్రేరియన్ అంజలి మేడం గారు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఉన్నారు. చిన్నపిల్లలకి వారికి కావాల్సిన అన్ని రకాల గేమ్లు, ఆటల పోటీలు, చదువుల గురించి అన్నిటి మీద అవగాహన కల్పించి ఈరోజు చివరి రోజు అయినందువలన పాత్రికేయుల్ని, ప్రముఖులందరినీ పిలుచుకొని వారికి తగిన బహుమతులు ఇచ్చటకు గాను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలండి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా తెనాలి పట్టణ మున్సిపల్ పరిధిలో 10-11 వార్డుల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన సందర్భంగా స్థానిక రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహరం విచ్చేసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏదైతే తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారో మనోహర్ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే జై హో చంద్రబాబు, జై హో పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరియు తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ విజయాన్ని డెల్టా టైగర్ ఎంతో కృషి చేశారని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక 10వ వార్డు నాయకులు తులాబందుల మహేష్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో హరిదాస్, గౌరీ శంకర్, మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, బండారు అపన్న, మట్టుపల్లి గోపాలకృష్ణ, ఎలిశెట్టి శరత్ చంద్ర, పెద్దిశెట్టి దినేష్, ఆకుల సుధీర్, సాయి, తులాబందుల చెర్రి తదితరులు పాల్గొన్నారు.
నాదెళ్ల మనోహర్ గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలో 10-11 వార్డులు మరి ప్రజలందరం కూడా మరి ఈ రోజున విజయోత్సవ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మరి దానికి గాను ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ నాదెళ్ల మనోహరం గారు విచ్చేశారు. మరి వార్డు ప్రజలు అందరూ కూడా ఆమె ఘన స్వాగతం పలికి ఈ రోజున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టాం. మరి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిని ప్రజలు చాలా ఆదరించారు. అత్యద్భుతమైన మెజార్టీని ఈ కూటమి కట్టబెట్టారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు నమ్మారు, బలంగా నమ్మారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనలో ఈ విధ్వంసాలు, ఈ అరాచకాలు చూసి తట్టుకోలేని ప్రజలు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఖచ్చితంగా నమ్మారు. భవిష్యత్తులో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా, ఈ రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చే విధంగా, యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా, మహిళలకు ఆసరా తీసుకొచ్చే విధంగా, పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అన్ని విధాలా కూడా మరి నాయకత్వం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందంలో ఉంచుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. అసహనానికి పరాకాష్ట దాడులు చేయడమేనా? అవును అంటున్నారు తెనాలిలోని కొందరు వైసీపీ నాయకులు. వివరాల్లోకి వెళితే స్థానిక మార్స్పేట 22వ వార్డుకు చెందిన కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని అనుచరులు అదే వార్డుకు చెందిన జనసేన, టీడీపీ కార్యకర్తలపై అసహనం వెళ్లగక్కుతూ ఓరవలేనితనంతో గుంపుగా వచ్చి మీ వల్లేనేరా వార్డులో వైసీపీకి ఓట్లు పడలేదంటూ గురువారం రాత్రి జనసేనకు చెందిన అదే వార్డుకు చెందిన తన సామాజిక వర్గానికే చెందిన యువకుడిపై కత్తితో దాడి చేశారు. బాధితుడికి కత్తి పొట్టపై గిసుకుపోయింది. ఈ దాడిని ప్రతిఘటిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడానికి, దుండగులను అరెస్ట్ చేయడానికి 3 టౌన్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధితులు ఆరోపిస్తూ గురువారం రాత్రి 12 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వీ వాంట్ జస్టిస్, న్యాయం చేయండి, దుండగులను అరెస్ట్ చేయండి అంటూ నినాదాలు చేశారు. అయినా పోలీసులకు అవేమీ పట్టలేదు. గత 4 ఏళ్లుగా వైసీపీ నాయకులకు దాసోహం చేసిన పోలీసులు ఇంకా నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేదు. ఇలా దాడులు సంస్కృతిని ప్రోత్సహించరాదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 3 టౌన్ పోలీసులు తెల్లవారాక విచారించి అరెస్ట్ చేస్తామని, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు, వారికి అండగా వచ్చిన జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళలు, ఆ ప్రాంత నాయకులు వెనుదిరిగి వెళ్లారు. ముఖ్యంగా బాధితులు గతంలో అదే వార్డులో కౌన్సిలర్ దుబాబాబు ఫోన్ చేస్తే వచ్చి వారు చెప్పిన వారిని అక్రమంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన 3 టౌన్ పోలీసులు ఇప్పుడు దాడి జరిగినా పట్టించుకోరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలవైన తెనాలి పట్టణంలో దాడుల సంస్కృతిని అణిచివేయకపోతే పెను ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుందని ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. మాది స్థానిక 22వ వార్డు మారిస్పేట తెనాలి. మా వార్డులో మేమంతా గెలిచిన ఆనందంలో ఒక చోట నిలబడి ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా గెలిచాం, ఏ విధంగా ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామనే చర్చించుకుంటూ ఆనందపడుతున్న సమయంలో మీరందరూ మాకు ఓట్లు వేయలేదు, మీ అందరి వల్ల మేము ఓడిపోయామనే కక్షతో వైసీపీ కౌన్సిలర్, అతని యొక్క అనుచరుల్ని, వాళ్లే కాకుండా ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర వార్డుల్లో నుంచి కూడా పిలిపించుకొని ఒక్కసారిగా ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో నా సోదరుడైన షేక్ గౌస్ని ఒక వెపన్ కత్తి లాంటిది తీసుకొచ్చి అతని మీదకి దాడి చేయసాగారు. అతన్ని కాళ్ళు చేతులు ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని కత్తితో అతనికి గాయం కూడా చేశారు. పొట్ట మీద గాయం తగిలింది. చిన్న రెప్పపాటున తనకి రెప్పపాటు దీంట్లో అతనికి మిస్ అయింది. ఈ యొక్క వాటిని సృష్టించి ఇనుప కత్తిని తీసుకొని ఇలాంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళు దాడులకి పాల్పడటం అనేది ఇది చాలా దుర్మార్గం. చట్టం మీద ఉన్న గౌరవంతో ఈ రోజు వచ్చి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోరగా మేము వచ్చి దాదాపుగా 4 గంటల పాటు అవుతున్నా కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు కదా, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరగలేదు. మాకు పోలీసులు న్యాయం చేస్తారా లేదా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకి కొమ్ము కాయటం అనేది పోలీసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. हमारे हमारे बच्चा को వైసీపీ నాయకుడు मरने मारने देखता है. हमारे बच्चे टीडीपी कुदन फिरे को हमारे हमारे बच्चा को जींदे नानी पिला को अदमिया खाते छुरिया दे को भेजता है. प्रसाद राम बाबू दुकान कने दमसप पीने आए तो बच्चा को छुरी लेको भोगने गया. बाजू अदमिया को पकड़ डाले, नहीं तो भोग डालता था. यहाँ का को इंसाफ बोल को केस लिखाए तो पुलिस
अब पूजा को चर्या लिए नहीं। आज तक भी अब तक भी 4 घंटे हुआ है यहाँ को, अब तक भी एक जने भी बुला लेकर नहीं वो पुलिस हमारा न्याय चला नहीं। राम बाबू दुकान कने मेरे बच्चे दम से पीते बैठे, हमारे बच्चे के ऊपर 2 रोज से हमारे ऊपर कार आता है, ये कई को कार आता है कहते मेरे बच्चे मन ने मारतम को चैलेंज करता है उन्हें। अभी उन लोगों का बैच पूरा बहुत जनो है, वो नाम आते सीधा आना नहीं, उन्होंने 26 जनो मिलकर मेरे बच्चे भोंकने आए। छुरी भी पुलिस कने है, साक्ष्य मुना कने है। हमें पुलिस स्टेशन का है तो हमको इंसाफ चलाना नहीं, हमको 4 घंटे से बैठ को है, हमें उनको अरेस्ट करे नहीं, हमारे इंसाफ चलाना। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, ఎంఈఓ జయంతిబాబు వెల్లడి. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి వేడుకలు. ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.